హాయ్ హలో అందరికి. ఇవాళ మనం వచ్చేసాం చూసారుగా మధురై ఫేమస్ జిగర్ తండా. చాలా మంది తెలిసే ఉంటుంది. మధురై చెన్నై సైడ్ చాలా ఫేమస్ ఇది. ఇదేంటంటే మనకి జిగర్ అంటే హార్ట్, తండా అంటే కూలు. సో ఏంటంటే మనకి హార్ట్ కూల్ అవుతుంది. చాలా మంచి డ్రింక్, ఫేమస్. మనకి రాజమండ్రిలో ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ దగ్గర ఉంది. రాజమండ్రిలో రోజ్ మిల్క్ ఎలాగో, ఇంకా మనకి బందర్లో బాదం మిల్క్ ఎలాగో, ఇక్కడ మధురై చెన్నై సైడ్ ఇది ఫేమస్. ఇక్కడ మనకి ఇప్పుడు విజయనగరంలో పెట్టారు ఇది. హైదరాబాద్లో కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయంటే కూకట్పల్లి అటు సైడ్. చూసారు కదా, రేట్స్ కూడా అన్ని రీజనబుల్, అరౌండ్ 90, 100, 120 ఇట్లా. స్పెషల్ ఉంది, నార్మల్ ఉంది, ఇంకా ఉన్నాయి వెరైటీస్ అయితే. ఇది చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది, చాలా చలవ చేస్తుంది. అంటే ఎండాకాలంలో ఇప్పుడు మనకి విజయనగరం సైడ్ చూసుకుంటే మనకి చాలా వేడి ఎండగానే ఉంటుంది. ఇంకా చలికాలం అయితే ఇంకా రాలేదు, మీరు చూసారు కదా. సో ఇక్కడ చెప్తున్నారు వీళ్ళు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వినండి. అదే జిగర్తాన్లా కిందది. బాసంజీ అండి, బాసంజీ తెలుసు కదా నీకు ఐడియా. సో ఆయన అక్కడ చూపిస్తున్నారు, యూట్యూబ్లో కూడా చాలా ఉన్నాయంటే వీడియోస్. అక్కడ చూపిస్తుంది బాదం జిగురు, ఇంకా జిగర్ అంటే ఒకటి ఉన్నది చిన్న పంచదార పట్టికలాగా పెద్దది. సో అవన్నీ కలిపి వాళ్ళు చేస్తారంట, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాటర్ వేస్తే అవుతుంది. దీని ఏమంటారు? బోన్ కొట్టరు అంటారు. ఏది ఎక్కడ ఉంది? జిగత్తాండ అంటే ఎలా తయారవుతుంది ఏంటని అడిగితే చెప్తున్నారు. ప్రతి ఒక్కరు అడుగుతున్నారని పెట్టుకున్నారా? అది ఫ్రాంచైజా? ఫ్రాంచైజ్. మనం ఇక్కడ ఏం చేయడానికి గ్లాస్ లేయడం తప్ప ఏమి లేదు. సరే, రెండు బండి స్పెషల్. ఇది స్పెషల్ జిగత్తాండ, ఐస్ క్రీమ్, బాసంది అన్నీ వస్తాయి. అలా మేకలు లేకుండా కూడా ఉన్నాయా? రెగ్యులర్ జిగత్తాండ పైది ఫస్ట్ అన్న, ఫస్ట్ ఒకటి స్పెషల్. ఓకే, అది బెటర్గా ఉన్నది ఏంటంటే జిగర్తాండ అలా కంటైనర్తో వస్తుందా? మనకి చూసారండి, వాటితో పాటు ఏసీ అది వస్తుంది. చేతినా బాదం ఐస్ క్రీము. ఇది బాగా మిడిల్లో ఉన్నది. ఇది జిగత్తాండ. అది ఇది జిగత్తాండ, రెండు డిఫరెన్స్ ఏంటి రెండింటికి? సో చూసారు కదా, ఇది మన విజయనగరంలో ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ దగ్గర ఉంటుంది. మీరు జిగర్తాండ అని కొట్టిన వస్తుంది. ఈ వీడియో పూర్తిగా చూసినా థ్యాంక్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.